హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఎవరికి వస్తుందని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేశారు. అండ్ ఫీజు రీఎంబర్స్మెంట్ రావాలంటే ఏ ఎలిజిబిలిటీ ఉండాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఎలాంటి వీడియోస్ నేను ఇంకా చేయగలుగుతాను. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అలాగే వీడియోకి 30 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా, తక్కువే కాబట్టి అందరూ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో మీరిక్కడ చూస్తున్నారు కదా! ముందుగా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రావాలంటే ఎలిజిబుల్ స్టూడెంట్స్ అయితే ఉందని చెప్పేసుంది. అక్కడ మనం చూసుకుంటే ఎవరైతే పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ అబోవ్ లెవెల్ కోర్సెస్ గవర్నమెంట్, ప్రైవేట్ కాలేజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలిజిబుల్. అండ్ అలాగే డే స్కాలర్ స్టూడెంట్స్ అండ్ కాలేజ్ అటాచ్డ్ కాలేజ్, డిపార్ట్మెంట్ అటాచ్డ్ కాలేజెస్ అన్నీ కూడా హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎలిజిబుల్ అని చెప్పేసుంది. అలాగే 75% మొత్తం అటెండెన్స్ ఉంటే మనకక్కడ మ్యాండేటరీ అని చెప్పేసన్నారు. అంటే ఇక్కడ చూడండి, 75% అటెండెన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి ఈ ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసన్నారు. సో జాగ్రత్తగా అయితే 75% అయితే మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే మనకి ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే రాదని చెప్పేసన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ రావాలంటే ఖచ్చితంగా ఈ క్వాలిఫికేషన్స్ ఉంటేనే ఎలిజిబిలిటీ అయితే అవుతది. లేదంటే కాదు. అండ్ అలాగే ఇన్ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారంటే, సో ఇక్కడ చూడండి, ప్రైవేట్ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నాయో ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే రాదనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మేనేజ్మెంట్ కోటా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకైతే ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదని చెప్పేసి అంటున్నారు. అంటే మీరు కౌన్సెలింగ్ ద్వారా వెళ్ళినోళ్ళు మాత్రమే ఇక్కడ మనకి ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే వస్తుంది. ఎవరైతే మేనేజ్మెంట్, స్పోర్ట్స్ కోటా, స్పాట్ కోటా అంటే స్పాట్ అడ్మిషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ ద్వారా వెళ్ళినప్పుడు ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ చూసుకుంటే ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ కంపల్సరీ ఉండాలి. సో ఇన్‌కమ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే ఇక్కడ మనకి 2.5 మించి ఉండకూడదు. లెస్ థాన్ అయితే ఉండాలని చెప్పేసాం చూడండి. లెస్ థాన్ ఆర్ ఈక్వల్ 2.5 లాక్స్. సో 2.5 లాక్స్ అనేది మనకి ఇక్కడ యాన్యువల్ ఇన్‌కమ్ అయితే ఉండాలి. అంటే 2.5 లాక్స్ తక్కువ గాని ఈక్వల్‌గా అయితే ఉండాలి. అప్పుడు మాత్రం ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే మనకి ఒక ఫ్యామిలీ చూసుకుంటే 10 ఎకర్స్ మించి మనకి ల్యాండ్ అయితే ఉండకూడదని చెప్పేసి అన్నారు. అలాగే మెయిన్ థింగ్ ఇక్కడ చూసుకుంటే ఎవరికైతే 4 వీలర్ ఉంటుందో వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే కాకపోతే టాక్సీస్, ట్రాక్టర్స్, ఆటోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎలిజిబుల్ అనమాట. అవి ఉన్నా కానీ పర్లేదు. బట్ 4 వీలర్ ఉండకూడదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఏ ఫ్యామిలీ హూస్ ఓన్స్ నో ప్రాపర్టీ ఆర్ లెస్ దాన్ 1500 స్క్వేర్ ఫీట్ ఆఫ్ బిల్టప్ ఏరియా. అంటే మీ యొక్క స్థలం అనేది 1500 స్క్వేర్ ఫీట్ వరకు కూడా ఉండకూడదని చెప్పేసాను. అంటే అక్కడ మాత్రం ఎలిజిబుల్ అనమాట. దాని లోపు అయితే ఉండొచ్చు. దాన్ని మించి ఉండకూడదని చెప్పేసి అని చెప్పడం అయితే జరిగింది. అండ్ అలాగే ఎవరు కూడా ఫ్యామిలీలో ఒక్కరు కూడా ట్యాక్స్ పే చేయకుండా ఉంటేనే వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి ఉంది. ఈ క్వాలిఫికేషన్స్ మీ దగ్గర ఉంటే ప్రతీదీ కూడా మీరు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి అయితే ఎలిజిబుల్ అనమాట. ఈ క్వాలిఫికేషన్ ఏ ఒక్కటి లేకపోయినా కానీ మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి ఉంది. సో ఫీజు రీయింబర్స్‌మెంట్ వీళ్ళకి మాత్రమే వస్తుంది. సో ఎవరైతే క్వాలిఫికేషన్ దగ్గరలో ఉన్నారో సో వాళ్ళకైతే ఈ ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే వస్తుంది. బట్ దీనికంటే ఎక్కువ ఉంటే మాత్రం ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే రాదు. అండ్ అలాగే మెయిన్ థింగ్ ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి ఫీజు రీయింబర్స్‌మెంట్ అవుతుంది. అలాగే ఓసీ వాళ్ళు చూసుకుంటే మెయిన్ థింగ్ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ అయితే వస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎలా అప్లై చేయాలి ప్రతిదీ కూడా మనం ఆల్రెడీ చేశాను. వీడియో ఛానల్‌లో చేశాను. సో చూడండి చూడకపోతే. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే మనకి కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వితిన్ 1 వీక్‌లో మనకి కౌన్సిలింగ్ సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో రిలీజ్ చేయగానే సో ప్రాసెస్ ఏంటి ప్రతిదీ కూడా మన ఛానల్ స్టెప్ బై స్టెప్ కూడా మీకు గైడెన్స్ అయితే ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి. డెఫినిట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై నౌ.